నమస్కారం అందరికీ. నేను మీ అఖిల. MRPS MSP సమాచారం కోసం MSP ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, కమెంట్, షేర్. థ్యాంక్ యూ సో మచ్. మన పెద్దలు కూడా మాట్లాడారు. ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. నాకు కూడా మీలాంటి బిడ్డలు కొడుకులు ఉన్నారు. నా బిడ్డల భవిష్యత్తులో నేను ఏదైతే కోరుకుంటున్నానో ఈ విషయాలు మీ దగ్గరికి తీసుకురావడం చెప్పడం కోసం వచ్చాను. గ్రహించాల్సిందిగా నేను వ్యక్తం చేస్తూ ఓకే ఓకే సార్ ఒక లాంగ్ తీసుకోండి సార్, లాంగ్ తీసుకోండి ప్లీజ్. మీరు అలా మీకు మీరు మాట్లాడుకునేటోళ్ళు అవుతే వాస్తవంగా ఇక్కడ మీ సమయం కూడా పోతే, మీరు ఇక్కడికి రావడం కూడా పోతే, మీరు మాట్లాడుకోవడానికి పోతే దయచేసి ఒక అర్ధగంట సమయం మీరు వెచ్చిస్తారని ఆశిస్తున్నాను. కేసీఆర్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. దయచేసి కేసీఆర్ గారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని అన్నాడు. ఏ ఉద్దేశంతో అన్నాడు అనే విషయం కొద్దిగా మీరు గ్రహించాలి. ఆయన మాటల్లో ఏ దురుద్దేశాలు ఉన్నాయో, ఏ కుట్రలు దాగి ఉన్నాయో మీరు గ్రహించాలని మాత్రం నేను కోరుతున్నాను. రష్యాలో ఒక పెద్ద విప్లవకారుడు ఉండే, ఆయన పేరు లెనిన్. ఆయన ఒక సమయంలో ఒక మాట అంటాడు, ఎవరి మాటలు వెనుక ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో, ఎవరి మాటలు వెనుక ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం వర్తించుకుంటే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆయన మాటలు వెనుక ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో, ఏ కుట్రలు దాగి ఉన్నాయో మనం గ్రహించకపోతే నష్టపోతాం, ప్రమాదంలో పడతాం. ఈ నష్టపోతాం, ప్రమాదంలో పడతాం అనే విషయంలో ఈ భారత సమాజంలో భవిష్యత్తులో ఈ రాజ్యాంగమే లేకపోతే ఎక్కువ నష్టపోయేది మహిళలు. దయచేసి గ్రహించండి. ఎక్కువ ముందుగా నష్టపోయేది అయితే మహిళలు. ఎందుకో నేను చెప్తాను. ఒకటి, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు లేదా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశానికి రాకముందు ఈ దేశాన్ని పరిపాలించింది రాజులు. రాజ్యాలు ఉండే, రాజులు ఉండేవాళ్ళు. అంతెందుకు, స్వాతంత్రం వచ్చే సమయానికి మనకు కూడా ఈ రాష్ట్రం లేదు. ఇక్కడ మనకు రాజ్యం ఉండే, దాన్ని రాజు నిజాం పరిపాలించారు. రాష్ట్రాలు లేవు, దేశం అనేది సమగ్ర స్వరూపం లేదు. రాజ్యాలు ఉండే, రాజులు ఉండేవాళ్ళు. మనకు కూడా నైజాం రాజ్యం, నిజాం రాజు అనే విషయం మనందరికీ తెలుసు. ఆనాడు ఈ రాజులకు ప్రామాణిక గ్రంథం, ఈ రాజ్యాన్ని ఎట్లా నడపాలి అనే విషయం వచ్చినప్పటికీ మనుధర్మ శాస్త్రం అనే గ్రంథమే రాజులకు పరిపాలించడానికి ప్రామాణికంగా మారింది. ఆ మనుధర్మ శాస్త్రంలో ఏముంటుందంటే మహిళలు చదువుకోవద్దని ఉంటుంది. మహిళలు ఆస్తిలో హక్కు కలిగి ఉండదు అని ఉంటుంది. మహిళలకు పురుషులతో సమానంగా స్వేచ్ఛ ఉండదు అని అంటారు. మళ్ళీ గ్రహించాల్సింది విక్రమ చదువుకుంటున్న బిడ్డలు, ఈ రాజ్యాంగం రాయక ముందు రాజును పరిపాలించిన కాలంలో మహిళలు చదువుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మీరు చదువుకోవడానికి స్వేచ్ఛ వచ్చింది. మహిళలకు ఆస్తిలో భాగం ఉండేది కాదు. మీ అందరూ తెలుసు,
మనకి ఇప్పటికీ తెలియక అదే అనుకుంటాం. మన తల్లిదండ్రి ఆస్తుల్లో ఆడపిల్లలకు మగ బిడ్డలకు ఉంటే ఆడపిల్లలు కూడా ఏమనుకుంటారు, ఇక పెళ్ళి మమ్మల్ని బయటకు పంపితే చాలు, ఆస్తంతా మా తల్లిదండ్రులు మా తమ్ముడు అందరికీ అనుకుంటారు. కాదు, రాజ్యాంగం ప్రకారంగా తల్లిదండ్రుల సంపాదించిన ఆస్తిలో ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుందనే విషయం రాజ్యాంగం రాసింది. అంతకుముందు పెద్దలు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడంలో అతి కీలకమైన ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖ నాయకత్వం కోదండరామ్ గారు. రెండు, మీ అందరికీ విద్యాబుద్ధులు నేర్పే స్థాయిలో యూనివర్సిటీలో చదువుకుంటున్న పీజీలో పిహెచ్డీ చదువుకుంటున్న బిడ్డలు కూడా ఉన్నత విద్యను అందించి ఎంతో మందిని ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన దగ్గర రావడం అనేది చాలా సంతోషం. మళ్ళీ చెప్తున్నాను, ఈ రాజ్యాంగం పోయి మళ్ళా రాజుల కాలమే పునరుద్ధరణ జరిగితే ఈ చదువుకునే అవకాశం మళ్ళీ వాళ్ళు రాసుకునే రాజ్యాంగం ఇవ్వరు, ఆస్తిలో మనకు భాగం ఇవ్వరు, పురుషులతో సమానంగా స్వేచ్ఛనివ్వరు, ఒక మాటలు చెప్పాలంటే మనల్ని బతకనివ్వరు. ఇది వాస్తవం. ఎవరిని బతకనివ్వరు? ఎవరిని? మాయనని బతకనివ్వు అనడానికి ఒక సాక్ష్యం మీ కళ్ళ ముందు చరిత్రలకు పాఠాలు చెప్పే ఉన్నాయి. మనకు ఈ దేశంలో ఒక దుర్మార్గమైన ఒక సంస్కృతి ఉండేది. అదే సతీ అన్న సతీ అంతేగా? ఓకే. ఆనాడు ఏంటిది? భర్త చనిపోతే, ఏ కారణాల వల్లనైనా భర్త చనిపోతే ఆ భర్తను శవపేటికలు పెట్టి తగలబెట్టుకున్న సమయంలో ఎవరిని చంపేవాళ్ళు అంటే భర్త చనిపోయిన కాడ ప్రాణంతో ఉండబడే భార్యని తీసుకెళ్ళి భర్త శవం మీదే నెట్టేసి తగలబెట్టే వాళ్ళంటే అది మంచి సంస్కృత, దుర్మార్గమైన సంస్కృత? ఏమన్నారు అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య బతుకున్నాడు కంటే భర్త చితిలోనే ఈమె కూడా చనిపోతే ఈమె స్వర్గంకి వెళ్తుందంట. దానికి మరి భార్య చనిపోయినప్పుడు కూడా ఆ భార్య శివ పెట్టుకున్న భర్తను పెడితే మరి భర్త కూడా స్వర్గానికి వెళ్ళవచ్చు కదా, మరి భర్త ఎందుకు పంపరు స్వర్గానికి? అంటే భర్త చనిపోతున్నామో భార్యను బతుకునేవారు, కానీ భార్య చనిపోతే మాత్రం అతను బతుకుతాడు, ఇంకో 4 పెళ్లిళ్ళు చేసుకునే వ్యవస్థ ఆనాడు ఉండేది. ఇది మంచి వ్యవస్థ చెప్పండి? మహిళల్ని చంపిన వ్యవస్థ. రాజుల కాలంలో అట్లా ఉండేదనేసి మీరు మర్చిపోవాలి. ఈరోజు వేల సంవత్సరాలుగా సంపదకు అవకాశం లేకుండా, స్వేచ్ఛ లేకుండా, చదువు లేకుండా కుటుంబంలో బానిస జీవితాలు గడిపేది మహిళా సమాజం. చిన్నప్పుడైతే తండ్రి మీద, పెద్ద పెళ్ళైతే భర్త మీద, పిల్లలు పుడితే కొడుకుల మీద ఆధారపడి బతకడం తప్ప మాకంటూ స్వేచ్ఛ ఉన్నదని, మాకంటూ స్వాతంత్రం ఉన్నదని, మాకంటూ ఆస్తి ఉన్నదని చెప్పి అనుకోవడానికి అవకాశం లేని రోజులు, నెలలు, దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోయింది మహిళా సమాజం. అంటే ఒక 1000 సంవత్సరాల చరిత్ర చూస్తే స్వేచ్ఛ లేకుండా, అవకాశాలు లేకుండా, గౌరవం లేకుండా, చదువు లేకుండా బానిసత్వం బతుకులు బతికేది మహిళా సమాజం ఈ దేశంలో మర్చిపోదు. కానీ ఇవాళ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళా సమాజం దూసుకెళ్తున్నదంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కూడా మహిళలకు వచ్చే స్వేచ్ఛ వల్లనే, మహిళలకు వచ్చే అవకాశాల వల్లనే ఇవాళ మహిళా సమాజం దూసుకెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. చదువులో పురుషులు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు ముందుకెళ్తున్నారు. ఈ దేశాన్ని కాపాడే సైన్యంలో మహిళలు ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడడానికి యుద్ధ విమానాలు నడిపే పైలట్లో మహిళలు ఉన్నారు. చివరికి అంతరిక్షయాన్ని కూడా చేద్దామంటే కూడా అందులో కూడా మన మహిళలు పోతున్నారు. అంటే ఒకనాడు 100 సంవత్సరాలుగా ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి అవకాశం లేని మహిళా సమాజం ఇవాళ అన్ని రంగాల్లో సమానత్వం వైపు చూసుకెళ్తున్నదంటే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే ఈ అవకాశాలు అవుతున్నాయని మనం మర్చిపోతాం సరైన అనుకుంటున్నాం.
ఇవాళ రాజ్యాంగం పోతే మళ్ళా వచ్చే ఆలోచించే రాజ్యాంగం పోతే మహిళల్ని స్వేచ్ఛనివ్వరు, చదువుకోనివ్వరు, అవకాశం ఇవ్వరు కూడా తీసుకోవద్దు. ఒక సమయంలో ఇందిరాగాంధీ గారు ఒక మాట అన్నారు. ప్లీజ్ నా తెలుగు పిల్లలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందిరాగాంధీ గారు పేరు విన్నారు కదా. ఇందిరాగాంధీ గారు తన భర్తను కోల్పోయినాక ఈ దేశానికి ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ గారు తమ భర్తను కోల్పోయినాక ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక మాట అన్నాడు. అంతకుముందు ఒక దేవాలయానికి వెళ్తుంది ఇందిరాగాంధీ గారు. పూరి జగన్నాథం అనే ఒక దేవాలయానికి ఇందిరాగాంధీ వెళ్తారు. వెళితే ఇందిరాగాంధీ గారిని లోపలికి దేవాలయంలోకి రానియాలి. ఎందుకు రానివ్వలేదంటే, నువ్వు స్త్రీని, అందులో నీ భర్త లేడు కాబట్టి భర్తను కోల్పోయిన స్త్రీలు ఎవరు కూడా ఈ దేవాలయం రానిద్దని చెప్పి గెంటేశారు. ఎవరిని? ఇందిరాగాంధీ గెంటేశారు. మరి అదే పూరి జగన్నాథ దేవాలయానికి భార్యను కోల్పోయిన భర్తలు వస్తే వాళ్ళను అర్థలేని వల్ల వాళ్ళకు లేని స్వేచ్ఛ వీళ్ళకైతే ఉన్నది, మొగళ్ళకైతే ఉన్నది. అప్పుడు ఇందిరాగాంధీ ఏమన్నదో చెప్తున్నాను. ఇందిరాగాంధీ ఏమన్నదంటే, ఈ దేశ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఏంటి? ఈ దేశ సాంప్రదాయాలు కట్టుబాట్లు నన్ను గుడి మెట్లు కూడా ఎక్కనివ్వడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ దేశ సాంప్రదాయం కట్టుబాట్లు నన్ను గుడి మెట్లు కూడా ఎక్కనివ్వలేదు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నన్ను దేశానికి ప్రధానమంత్రి చేసిందని చెప్పారు. ఈ దేశ సాంప్రదాయాలు కట్టుబాట్లు నన్ను గుడి మెట్టు ఎక్కడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిందంటే రాజ్యాంగం మహిళలకి ఏమి ఇచ్చిందో ఇది ఒక్క సాక్ష్యం చాలా నేర్చుకోవడం మర్చిపోతారు. గుడి మెట్టు ఎక్కడానికి మహిళలకు స్వేచ్ఛ లేదు, కానీ రాజ్యాంగం మాత్రం ఆమెను ప్రధానమంత్రి చేయగలిగింది. అంటే రాజ్యాంగం అందరికి సమానమైన అవకాశాలు ఇవ్వాలని చెప్పింది. అంతకుముందు వ్యవస్థ అట్లా చెప్పలేదు అనేసి మనం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తుంది. అందువల్ల మీరు చూడండి, కొన్ని వేల సంవత్సరాలుగా జరగని మార్పు, అభివృద్ధి ఎంత దూరం వచ్చిందో మీకు అందరూ తెలుసు. గ్రామ నడిబొడ్డు మీద వార్డు మెంబర్లు అవుతున్నారు, గ్రామ నడిబొడ్డు మీద సర్పంచులు గ్రామాలను పరిపాలిస్తున్నారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాష్ట్ర మంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, గవర్నర్లు అవుతున్నారు. దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయింది. మొన్న ప్రతిభా పాటిల్ అనే ఒక మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి కూడా కాగలిగింది అనేసి మనం మర్చిపోతాం. కుటుంబంలోనే స్వేచ్ఛ లేని మహిళ ఈ దేశానికి ప్రథమ పౌరురాలుగా ఎన్నికబడ్డదనంటే, ప్రెసిడెంట్గా ఎన్నికబడ్డదంటే అది రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలే తప్ప వేరు ఎవరు ఇవ్వలేదు కూడా మీరు మర్చిపోదు. ఆ విధంగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మహిళల పట్ల చాలా అభిమానంతోనూ గౌరవంతో వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు మర్చిపోతాం సైనికోతుంది. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజ్యాంగమే పోతే మీకు చదువులు పోతాయి, ఈ రాజ్యాంగం పోతే మీకు స్వేచ్ఛ పోతుంది, ఈ రాజ్యాంగం పోతే మీరు డాక్టర్లు కాదు, ఈ రాజ్యాంగం పోతే మీరు ఇంజనీర్లు కాదు, ఈ రాజ్యాంగం పోతే మీరు టీచర్లు కాదు, ఈ రాజ్యాంగం పోతే మీరు ప్రొఫెసర్లు, డాక్టర్లు ఎవరు కాదు. ఈ రాజ్యాంగం పోతే మీకు అన్ని పోయినాయి. కాబట్టి నేను అంటున్నా, ఈ రాజ్యాంగం స్థానంలో మళ్ళా రాజ్యాంగం అనేది మాట వస్తే మీరు రాసుకునేది మన రాజుల కాలం నాటి రాజ్యాంగమే. కాబట్టి ఆ రాజ్యాంగం వస్తే మనం బతుకులుండే కనుక ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో ముఖ్యంగా మహిళలే, ముఖ్యంగా అమ్మాయిలే కీలకమైన పాత్ర పోషించాలని చెప్పి మీరే ముందు వరుస నిలవాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తిస్తాను. ఈ పోరాటంలో అగ్రభాగాన మీరు ఉండాలి. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రాసిన తర్వాత అంతో ఇంత స్వేచ్ఛ, స్వాతంత్రాలు, అవకాశాలు పొందుతున్నది. ఒకనాడు లేనిది వల్ల పొందుతున్నది మీరు కనుక మళ్ళా దీన్ని తీసేసే కుట్రలు జరుగుతున్న సమయంలో దీన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. రెండో విషయం, కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకం, కేసీఆర్ గారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, కేసీఆర్ గారు స్వేచ్ఛకు వ్యతిరేకం, కేసీఆర్ గారు సమానత్వానికి వ్యతిరేకం. నేను నాలుగు చెప్పాను. అంబేద్కర్కి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, స్వేచ్ఛకు వ్యతిరేకం, సమానత్వానికి వ్యతిరేకం. ఎవరు? కేసీఆర్ గారు. ఇది వాస్తవా కాదంటే, నేను మాట్లాడుతున్న మాటల్లో మీకు అవాస్తవాలు అనిపిస్తే అన్నది తప్పన్న నాన్ని.
కానీ ఇది వాస్తవాలని చెప్పి మీరు గ్రహిస్తే మాత్రం కేసీఆర్ను రాజకీయంగా ఓడించే పోరాటంలో మీరు అందరూ అండగా నిలబడాలని మాత్రం నేను కోరుతున్నాను. నేను మాట్లాడే మాటల్లో ఏదైనా అవాస్తవాలు ఉంటే మీరు చదువుకుంటున్న బిడ్డలు, ఉన్నత స్థాయి చదువుతున్న బిడ్డలు ఎవరు ఏం మాట్లాడినది తప్ప వాస్తవం మాట్లాడుతున్నాడా తప్పు మాట్లాడుతున్నాడా అనేసి గ్రహించే శక్తి మీకు ఉన్నది. కాబట్టి నేను మాట్లాడుతున్న దాంట్లో తప్పుడు మాటలు ఉంటే మీరు నన్ను నిలదీయవచ్చు. కానీ కేసీఆర్లో అన్న చెప్పింది నిజంగానే మీరు భావించుకుంటే మాత్రం రేపు జరిగే పోరాటంలో మీరే అక్కడ భాగాన్ని నిలబడాలని చెప్పి నేను సవినంగా మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాను. ఈ నేపథ్యంలో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కేసీఆర్ వ్యతిరేకం. ఎట్లా? ప్రపంచం అంబేద్కర్ గౌరవిస్తున్నది. ఈ దేశమే కాదు, ప్రపంచం అంబేద్కర్ గౌరవిస్తున్నది. ఈ దేశానికి రాజ్యాంగం రాసే నాటికి ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఆయన జీవించిన కాలంలో మనం లేదు, కానీ ఆయన జీవించిన కాలంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు. కానీ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం రాయాలంటే ఎంతమంది మేధావులు ఉన్నా వాళ్ళ వల్ల కాదు. కానీ ఒక అంబేద్కర్ మాత్రం కరెక్ట్ రాస్తాడని చెప్పి అంబేద్కర్కు అవకాశం ఇచ్చిండ్రు. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. అందుకని ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత అంటే మనకు గుర్తుకొచ్చేది అంబేద్కర్ అనే విషయం మనందరికీ తెలుసు. అదే సమయంలో ప్రపంచం మన ఆయన గుర్తిస్తున్నది, ఆయన గొప్ప మేధావని. ఇప్పుడు ఆయన లేడు, మన కాలంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఆయన లేడు, కానీ ప్రపంచం ఆయననే మేధావుగా గుర్తిస్తున్నది. సాక్ష్యం ఏంటంటే ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేసే ఒక సంస్థ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల రాజ్యాంగాల్లో ఏ రాజ్యాంగం గొప్పదని చెప్పి బాగా పరిశీలించింది. ఏ రాజ్యాంగం రాసిన వ్యక్తి గొప్ప మేధావో చెప్పండి వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రపంచ దేశాలకు ఉన్న రాజ్యాంగాల్లో అతి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమే అని చెప్పి ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కరే ప్రపంచంలో చాలా గొప్ప మేధావి అని చెప్పి ఏప్రిల్ 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతిని ఐక్యరాజ్య సమితి కార్యాలయం కూడా నిర్వహిస్తున్నారనేసి కూడా మీరు మర్చిపోదని అనుకుంటున్నాను. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేసేది. మరి ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఆయన జన్మదినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జరుగుతున్నదంటే, నాలెడ్జ్ డే పెట్టి జరుగుతుందంటే ప్రపంచంలో ఉన్నప్పుడు మేధావులు అతి గొప్ప మేధావి అంబేద్కర్ అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని జరుగుతున్నట్టు కూడా మీరు మర్చిపోవాలి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అంత గొప్ప మేధావిగా గుర్తించబడ్డ మహనీయుని ఒక కేసీఆర్ మాత్రం గౌరవించడానేసి మీరు మర్చిపోదని ఆయన కోరుతున్నాను. అందుకు ఒక 3-4 సాక్ష్యాలు చెప్పి ఆయన ప్రజాస్వామ్యం ఎందుకు ఇట్టదో, స్వేచ్ఛ అంటే ఎందుకు ఇట్టదో, అదే సమయంలో సమానత్వం అంటే ఎందుకు ఇట్టదో ఒక 4 విషయాలు చెప్పి మీరు తీసుకొస్తాను. నంబర్ 1, మీరు చూడండి, అన్న చెప్పిండు రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చింది. అంబేద్కర్ దయతోనే తెలంగాణ వచ్చింది. రాజ్యాంగంలో పేర్కొన్న ఎన్నికల నిబంధనల మేరకే ఎన్నికలు జరిగినాయి. ఈయన ముఖ్యమంత్రి కాగలిగిండు. ముఖ్యమంత్రి అయిన సమయానికి కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే రాజ్యాంగమే తెలంగాణ ఇచ్చింది, రాజ్యాంగమే ఎన్నికలు జరిపింది, రాజ్యాంగమే ఈయన ముఖ్యమంత్రి చేసింది, ఆ ప్రమాణ స్వీకారం కూడా రాజ్యాంగమే చేసింది. కానీ అదే రాజ్యాంగ నిర్మాతలు కేసీఆర్ గౌరవించడం అనడానికి ఒక 2 సాక్ష్యాలు కన్నా ముందు చెప్తాను. స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే తెలంగాణ వచ్చినాక అంబేద్కర్ పట్ల కృతజ్ఞత చూపెట్టాల్సిన కేసీఆర్ గారు, అంబేద్కర్ను చాలా గొప్పగా గౌరవించాల్సిన కేసీఆర్ గారు ఇంకో 4 పేర్లు కొత్తగా పెట్టాల్సింది ఆయనకు. ఇంకో 4 ప్రాజెక్టులు కానీ 4 పథకాలు కానీ కొత్తగా ఆయన పేరు పెట్టాల్సింది పోయి ఆ చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు ఉండబడి అంబేద్కర్ పేరుని తీసేసి కాళేశ్వరం అనే పేరుతో ప్రాజెక్టు కట్టిననేసి కూడా మీ దృష్టి తీసుకుంటున్నారు. గౌరవించేటోడైతే ఇంకా 4 పథకాలకైనా పేరు పెట్టాలి. కానీ రాజశేఖర్ గారు పెట్టిన పేరుని ఆయన తొలగించిందనే విషయం కూడా స్పష్టంగా రుజువుతోంది. అంటే చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు పోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంబేద్కర్ పేరు పెట్టవచ్చు. మరి ఉదాహరణకు ఇప్పుడు మన పక్క జిల్లా ఏంటిది? యాదాద్రి, భువనగిరి జిల్లా. భువనగిరి జిల్లాకి ఏ పేరు పెట్టాడు? యాదాద్రి భువనగిరి జిల్లా అన్నాడా లేదా? పోనీ సిరిసిల్లాకు ఏం పేరు పెట్టిండు? రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నాడు. కొత్తగూడెంకి ఏం పేరు పెట్టిండు? భద్రాద్రి కొత్తగూడెం అన్నాడు. గద్వాలకు ఏ పేరు పెట్టిండు? జోగులాంబ గద్వాల అన్నాడు. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టవచ్చు. కానీ అంబేద్కర్ అనే పేరు తెలిసేసి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అంటే అంబేద్కర్ కేసీఆర్ అవమానించండు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదు. రాజశేఖర్ గారు పేరు పెడతాడు, కేసీఆర్ ఉన్న పేరు తీసేస్తాడు.
రాజశేఖర్ గారు పేరు పెట్టాడు, కేసీఆర్ ఉన్న పేరు తీసేసి అనేసి కూడా మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. రెండోది, ఉద్యమం జరిగినంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి చేస్తాను కానీ అన్నాడు. దళితుల్ని మోసం చేసి తనే ముఖ్యమంత్రి అయ్యాడు, అది మనం చూస్తున్నాం. కానీ అంబేద్కర్ కూడా వంచాడు. ఉద్యమం జరిగినంత కాలం తెలంగాణ భవన్లో సెంటర్లో లోపలికి వెళ్తుంటే సెంటర్లో కేవలం అంబేద్కర్ నిలెత్తు ఫోటో పెట్టిండు. కానీ ఉద్యమం అయిపోయినాక తెలంగాణకు ముఖ్యమంత్రి అయినాక ఆ ఫోటో అంబేద్కర్ తీసేసి తన ఫోటో ఆయన పాఠ్యకాలంలో పెట్టించుకున్నాడు. అంటే మనల్ని మోసం చేసిండు, అంబేద్కర్ కూడా అవమానించాడు అనడానికి ఇది సాక్ష్యం కూడా నేను మర్చిపోతాం సైన్యం పోతాను. మనల్ని మోసం చేసిండు దళితుల విషయంలో, అంబేద్కర్ ఫోటో తీసి ఆయన అవమానించాడు. ఇది కాదని చెప్తారా? నేను మాట్లాడుతున్న దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఖండించమనండి. నేను మాట్లాడుతున్న దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఖండించమనండి. ఖండించలేరు వాళ్ళు, ఎందుకంటే వాస్తవం కనుక. ఉద్యమ కాలంలో అంబేద్కర్ ఫోటో ఉంటుంది, ఈయన ముఖ్యమంత్రి అయినాక అంబేద్కర్ ఫోటో తీసేసి తన ముఖ్యమంత్రి ఆయన ఫోటో పెట్టుకున్నాడు. అంటే అంబేద్కర్ అవగాహనపరిచినట్టే కదా. మూడో విషయం చెప్తున్నా, మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నా. మూడో విషయం చెప్తున్నా, మీరు గ్రహించండి. గాంధీ అంబేద్కర్ ఎవరెవరు? గాంధీ అంబేద్కర్ ఇద్దరు మహనీయులే. మనం ఇద్దరిని గౌరవించాలి. అంబేద్కర్ గౌరవించాల్సిందే, గాంధీని గౌరవించాల్సిందే. ఎందుకు? స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది ఇద్దరు మహనీయులే. ఇద్దరు మహనీయులను దేశ ప్రజలందరూ గౌరవించుకోవాల్సిందే. కానీ కేసీఆర్ గారు ఇద్దరిని సమానంగా గౌరవించరు. సాక్ష్యం ఏంటంటే ఏప్రిల్ 14 ఎవరి జయంతి? అక్టోబర్ 2 ఎవరి జయంతి? ఇగో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరపట్లేదు. తను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఎప్పుడు నమ్ముతలేడు. అక్టోబర్ 2 ప్రతి సంవత్సరం నమ్ముతుంటాడు, ఆయనే నమ్ముతుంటాడు. సాక్ష్యం చెప్తున్నా. ఉదాహరణకు కేసీఆర్ ఇల్లు ప్రగతి భవన్ ఉన్నది పంజాగుట్ట. ఇప్పుడు ఏమంటారంటే ప్రగతి భవన్ అంటారు. ప్రగతి భవన్ అనేది పంజాగుట్టలో ఉన్నది. పంజాగుట్ట చౌరాస్తకు అంబేద్కర్ విగ్రహం ఉన్న ట్యాంక్ బండ్ 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఎంత? కానీ అదే పంజాగుట్ట ప్రగతి భవన్ కు గాంధీ విగ్రహం ఉన్న బాపు ఘాటు లంగర్ హౌస్ లో ఉన్నది 27 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఏది దగ్గర ఏది దూరం? అంబేద్కర్ది 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నది ఆయన ఇంటికి. కేసీఆర్ ఇంటికి గాంధీది 27 కిలోమీటర్ల దూరం ఉన్నది. కానీ ఏప్రిల్ 14 నాడు ప్రగతి భవనాన్ని తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి 2.5 కిలోమీటర్ల దూరం వచ్చి అంబేద్కర్ విగ్రహానికి దండేయడు. కానీ ఆయన ఇంటి నుంచి 27 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్టోబర్ 2 నాడు మాత్రం గాంధీ విగ్రహానికి దండేసి వస్తాడు. అంటే దీన్ని బట్టి అంబేద్కర్ను అవమానిస్తున్నడానికి ఇది సాక్ష్యం కూడా మీకు మర్చిపోదు. 8 సంవత్సరాలు చూశాం, 7 సంవత్సరాలు చూశాం. ఏప్రిల్ 14 ఇంటి నుంచి ట్యాంక్ బండ్కు రాడు, 2.5 కిలోమీటర్లు రాడు. కానీ అక్టోబర్ 2 మాత్రం 27 కిలోమీటర్ల దూరం వెళ్ళి దండ వేసి నివాళులర్పించుతున్నాడంటే గాంధీ పట్ల గౌరవం తప్పు కాదు, గౌరవించాల్సిందే. కానీ అంబేద్కర్ ను అవమానిస్తున్నాడు కేసీఆర్ అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. నేను మూడో విషయం చెప్తున్నాను. నేను ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ ను అవమానిస్తున్నాడు, ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ ను అవమానపడుతున్నానికి నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను 2.5 కిలోమీటర్లు 27 కిలోమీటర్ల దూరం చెప్పాను. కానీ 2 ఫర్లాంగుల దూరంలో కూడా అదే తేడా చూస్తాడు. 2 ఫర్లాంగుల దూరం కూడా అదే తేడా చూస్తాడు. సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఆయన ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నది? ఎర్రవల్లిలో ఉన్నది. ఆ ఎర్రవల్లిలో ఒకసారి డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి కేసీఆర్ వెళ్ళినప్పుడు ఊరంతా కలే తిరిగిండు, నడిచి తిరిగిండు. ఆ నడిచి తిరుగుతున్నప్పుడు గాంధీ విగ్రహం కనిపించింది. స్వయాన కేసీఆర్ గారు గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి పైకెక్కి దండేసి నివాళులర్పించిండు. కానీ మళ్ళా నడుస్తూ వస్తుంటే ఆ నడుస్తూ వస్తున్న సమయంలోనే అంబేద్కర్ విగ్రహం ఇంకో వాడలో కనిపించింది. అదే ఊళ్ళో అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు సర్పంచ్ కేసీఆర్ గుర్తు చేసాడు, సార్ గాంధీ విగ్రహానికి మీరు దండేసి వచ్చారు, జనమంతా చూసిండ్రు, అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నారని జనం అనుకుంటున్నాం సార్, దండేయమని అనుకుంటున్నాం సార్, అక్కడ ఎందుకు దండేసి ఇక్కడ ఎందుకు వెళ్తలేరని చెప్పి అనుకుంటున్నాం సార్, నాకు వినబడుతుంది సార్ అని చెప్పి సర్పంచ్ అంటే సర్పంచ్కి ఏం చెప్పాడు, నువ్వు సర్పంచ్ కదా, నువ్వు వేసుకుని రావచ్చు కదా అన్నాడు. అప్పుడు అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ పోయి దండేశాడు. ఇది ఎంత దూరం? 2 ఫర్లాంగుల దూరం. ఇగో ఇటువైపు గాంధీ విగ్రహం, ఇటువైపు అంబేద్కర్ విగ్రహం. గాంధీ విగ్రహానికి దండేసి వచ్చిండు, అంబేద్కర్ విగ్రహానికి దండేయకుండా పోతే సర్పంచ్ చేయాల్సి వచ్చిందనేసి కూడా మీడియాలో ప్రచారం అయిందనేసి కూడా మీరు మర్చిపోదాం సార్ అనుకుంటున్నాం. అంటే అడుగున అంబేద్కర్ను అవగడపడుతుండడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోదాం మీకు అనిపిస్తాను నేను. అదే సమయంలో 2 మీటర్ల మధ్యలో కూడా అంతే తేడా చూస్తాడు. 2 ఫర్లాంగులు కాదు, 2 మీటర్ల మధ్యలో కూడా తేడా చూస్తాడు. రాజశేఖర్ గారి విగ్రహం
పంజాగుట్ట చౌరస్తాలో పర్మిషన్ లేకుండా నిలబడి ఉంటుంది. కేసీఆర్ ఇంటి ఎదురుగానే రాజశేఖర్ గారి విగ్రహం ఉంటుంది, పర్మిషన్ లేదు. రాజశేఖర్ గారు తెలంగాణ అడ్డుకునే వ్యక్తిగా ప్రయత్నం చేశాడు. తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం చేసిన రాజశేఖర్ గారి విగ్రహము పంజాగుట్ట చౌరస్తాలో పర్మిషన్ లేకుండా ఉంటుంది. కానీ దాని పక్క 2 గజాల దూరంలో అంబేద్కర్ విగ్రహాన్ని మన పేద వర్గాలందరూ కలిసి నిలబెట్టి రాత్రి దాన్ని తొలగించి దాన్ని ముక్కలు చేసి ఆ ముక్కలైన ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి చెత్త బండిలో తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేశారు. ఎవరిని? అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు చేసి డంపింగ్ యార్డ్ లో పడేశారు. ఇప్పటికీ సాక్ష్యం చెప్తున్నాను నేను. కేసీఆర్ ఇంటి ఎదురుగానే రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా ఉంటుంది, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం చెత్త కుప్పలో పడేసిన చరిత్ర కనిపిస్తున్నది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే అంబేద్కర్ ను గౌరవించలేని వ్యక్తి ఎవరన్నా ఉంటే కేసీఆర్. అంబేద్కరే మన ప్రాణమైనప్పుడు, అంబేద్కరే మన జీవితమైనప్పుడు, అంబేద్కర్ మన బతుకైనప్పుడు, అంబేద్కర్ మన చదువైనప్పుడు, అంబేద్కర్ మన జ్ఞానమైనప్పుడు అట్లాంటి అంబేద్కర్ వ్యతిరేకించే కేసీఆర్ ను రాజకీయంగా ఓడించాల్సిన బయట మనందరి మీద ఉన్నదని కూడా మీకు మర్చిపోతారు. నంబర్ 1, కేసీఆర్ అంబేద్కర్ ను గౌరవించడానికి ఇది సాక్ష్యాలు. 2, కేసీఆర్ కోరుకుంటున్నది అంతకు ముందు ఏదైతే మన ధర్మ పాటించిన రాజులు ఉన్నారో నేను కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించా, నేను కూడా మన ధర్మాన్ని పాటిస్తానని చెప్పి కేసీఆర్ అనుకొని మన ధర్మాన్ని పాటించాలంటే ఈ రాజ్యాంగం నాకు అడ్డమవుతుందని చెప్పి ఈ రాజ్యాంగం లేకుండా చేస్తే నేను అనుకున్నది చేయవచ్చని చెప్పి కేసీఆర్ భావించుకుంటుండు. అనుకున్నది ఏం చేయాలనుకుంటుండు? రాజ్యాంగం అన్నప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు, అన్యాయం జరుగుతుంది, కానీ నన్ను ప్రశ్నించడం చెప్పి కేసీఆర్ కోరుకుంటాం. అందుకు సాక్ష్యం ఆయన మనసులో ఆయన ఏమనుకుంటుండు. మనం అనుకుంటున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రి అని మనం అనుకుంటున్నాం, ఆయన అనుకోవట్లేదు. ఆయన ఏమనుకుంటుండు? నన్ను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు అనుకుంటారు, నేను మాత్రం ముఖ్యమంత్రి కాను, నేను రాజు. ఈ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం అని మనం అనుకుంటున్నాం. కేసీఆర్ దృష్టిలో తెలంగాణ అనేది ఒక రాజ్యం కాబట్టి ఆయన రాజు అనుకుంటుండు. ఆ రాజు అనుకుంటున్నాను సాక్ష్యం చెప్తున్నాం. చూడండి, మనం గ్రహించడంలో ఎక్కడో ఎంత పడిపోయినాం. కేసీఆర్ ను అర్థం చేసుకోవడంలో, కేసీఆర్ ను గ్రహించడంలో మనం కొంత వెనుకబడిపోయినాం. అందుకు సాక్ష్యం చెప్తున్నాం. చూడండి, తెలంగాణ వచ్చిన రోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత బాబు ప్లీజ్ వినండి, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి కేసీఆర్ కుటుంబం ఒకసారి హైదరాబాద్ వచ్చింది. విమానాశ్రయం నుంచి ఆయన ఇంటి వరకు ఊరేగింపు పెట్టుకున్నాడు. ఊరేగింపు ఎవరైనా పెట్టుకుంటారు? విజయం సాధించినాక విజయోత్సవాలు ఎవరైనా జరుపుకుంటారు. ఒక సర్పంచ్ గెలిచినా, ఎంపీటీసీ గెలిచినా, ఎమ్మెల్యేలు గెలిచినా, ఏం చేసినా ఊరేగింపు పెట్టుకుంటారు. కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఊరేగింపు పెట్టాడు. కానీ ఆ ఊరేగింపులో వచ్చిన జనం కంటే ఆ ఊరేగింపులో ఏమున్నాయంటే గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు ఆ ఊరేగింపులు ఎక్కువ ఉన్నాయి. ఏమున్నాయి? గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు ఎక్కువ ఉన్నాయి. మరి ఇది ఏ కాలము? ప్రజాస్వామ్యంలో విజయోత్సవాలు చేసుకోవచ్చు, ర్యాలీ చేసుకోవచ్చు, గుర్రాలు, ఒంటెలు, ఓడలు, ఏనుగులు ఎప్పుడు వస్తాయి? రాజుల కాలంలోనే అవి చూసాము. అంటే కేసీఆర్ ముందే చెప్పిండు, నన్ను ముఖ్యమంత్రిగా మీరు భావించుకోవద్దు, లేదా నన్ను ఒక ప్రజాస్వామ్య వ్యక్తిగా భావించుకోవద్దు, నేను రాజులాగా ఉంటానని చెప్పి ఆయన ముందే మనం చెప్పేశాడు. రెండో విషయం చెప్తున్నారు చూడండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో స్వాతంత్ర వేడుకలు ముఖ్యమంత్రి ఎక్కడ జరిపేవాళ్ళు? స్వాతంత్ర వేడుకలు ముఖ్యమంత్రి ఎక్కడ జరిపేవాళ్ళు? ఎక్కడ ముఖ్యమంత్రి జెండెత్తేవాడు? కిరణ్ కుమార్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కిరణ్ కుమార్ కావచ్చు, రోసే కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ జరిపేవాళ్ళంటే పరేడ్ గ్రౌండ్ లో జెండావిష్కరణ చేసి పోలీసు అందరూ స్వీకరించేవాళ్ళు. ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు, తెలంగాణ రాకముందు పరేడ్ గ్రౌండ్ లో జెండెత్తేవాళ్ళు ముఖ్యమంత్రులు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎక్కడ జెండెత్తుతున్నాడో మీరు చూస్తున్నారు. గోల్కొండ కోటలు ఎత్తుతున్నారో కూడా మీరు మర్చిపోతారు. సైనా కోటం గోల్కొండ కోట దేని గుర్తు? రాజకీయ వ్యవస్థ గుర్తు. మరి పరేడ్ గ్రౌండ్ దేని గుర్తు? ప్రజాస్వామ్య వ్యవస్థ గుర్తు. ప్రజాస్వామ్య వ్యవస్థ గుర్తు ముఖ్యమంత్రి అక్కడ ఆదేశారు. కానీ కేసీఆర్ నేను రాజునే భావించుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఆయన రాజరిక పోగొట్టు నిదర్శనాన్ని గోల్కొండ కోటలో జెండెత్తుతున్నాడని కూడా మీరు మర్చిపోతారు. సైనా పోతున్నాడు. మనం గ్రహించడంలో వెనుకబడిపోయినాం. ఆయన మాత్రం నేను రాజుని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు నుంచి కూడా మీరు మర్చిపోతారు. చూడండి, మొన్న మీరు చూశారు ఒక మహిళ గవర్నర్ అవమానించింది. మొన్న మీరు చూశారు సాంప్రదాయమైన రాజ్యాంగబద్ధమైన ఏంటిది? పార్లమెంట్ సమావేశాలు మొదలవుతే రాష్ట్రపతి ప్రసంగంతో మొదలవుతాయి, అసెంబ్లీ సమావేశాలు మొదలవుతే గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి.
మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను. ఎవరిని అవమానించిండు? ఒక మహిళ గవర్నర్ అవమానించిండు. ఏం 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 దాదాపు రాజ్యాంగబద్ధంగా ఉండబడే గవర్నర్ ప్రసంగాన్ని ఆయన అనుకున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను. అంటే అర్థమైంది, ఈ శాసనసభని మనం అనుకుంటున్నాం, కానీ నాకు పెద్ద గడి అని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు. ఆ విధంగా కేసీఆర్ మనసులో ఒక రాజరిక పోకడల వ్యక్తి ఉన్నాడే తప్ప ప్రజాస్వామ్య భావాలు గల వ్యక్తి లేడనడానికి ఈ సాక్ష్యం కూడా మీరు మర్చిపోదు. రెండు, రాజ్యాంగం ఏం చెప్పింది? అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే స్వేచ్ఛనిచ్చింది. నీకు అన్యాయం జరిగింది, ప్రశ్నించే స్వేచ్ఛ. నీకు అవమానం జరిగింది, నిలదీసే స్వేచ్ఛ. నీకు అన్యాయం జరిగింది, ప్రశ్నించే స్వేచ్ఛ. నీ కోసం నువ్వు దీక్ష చేసుకునే స్వేచ్ఛ, నీ కోసం ధర్నా చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. కానీ కేసీఆర్ దాన్ని అంగీకరించాలి. మీరు గ్రహించండి, కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చిన వాళ్ళలో నేను ఒకరిని. దీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చిన వాళ్ళు నేను ఒకరిని. కానీ నేను కేసీఆర్ నువ్వు దళితులు మోసం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తే నన్ను 2 సార్లు తీసుకెళ్లి జైల్లో పెట్టేశాడు. కోదండరామన్న లేకపోతే తెలంగాణ వచ్చేదని ఎవరైనా అనుకుంటే భ్రమ. కులాలు మతాలు రాజకీయాలు పక్కన పెట్టించి తెలంగాణ సాధించడంలో కోదండరామన్న పాత్ర అందరికంటే ముందు అవసరం ఉన్నది. కానీ కేసీఆర్ నీ పాలన వైఫల్యం ఇట్లా ఉన్నది, కేసీఆర్ నీ పాలన వైఫల్యం ఇట్లా ఉన్నదని చెప్పి కోదండరామన్న ఒక స్టేట్మెంట్ ఇస్తే కిరణ్ కుమార్ గారు కూడా ఇంటికి పోలీసులు పంపలేదు. కానీ అన్న ఉద్యమం నడుపుతున్న కాలంలో, ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్న కాలంలో కిరణ్ కుమార్ గారు తెలంగాణ అడ్డుకునే వ్యక్తిగా ఉండి కూడా ఆయన ఇంటి మీద పోలీసులు పంపలేదు. కానీ కేసీఆర్ పరిస్థితుల నేరానికి అన్న ఇంటి మీద పోలీసులు పంపడమే కాకుండా ఇంటి తలుపులు బద్దలు కొట్టించి ఒక మనిషిని ఎంత తీసుకెళ్తే చొక్కా పట్టుకొని పోలీసులు తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టిన చరిత్ర, చొక్కా పాయింట్ చిరిగిపోయిన చరిత్ర మనకు కనిపించింది. ప్రజాస్వామ్యం అంటే గిట్టదు అనడానికి సాక్ష్యం, స్వేచ్ఛ లేకుండా చేసిన సాక్ష్యం. మీ అందరూ తెలుసు, బండి సంజయ్ పేరున్నారు మీరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. మొన్న కరీంనగర్లో ఆయన పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తుంటే ఆ దీక్ష శిబిరాన్ని ఎత్తేసి తలుపులు బద్దలు కొట్టించి కిటికీ నిలబెట్టించి ఆ దీక్ష శిబిరాన్ని ఎత్తేసి పోలీసులు తీసుకెళ్లి బండి సంజయ్ జైల్లో పెట్టేశారు. రేవంత్ రెడ్డి పేరు మీరు విన్నారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం మీద ఒక విమర్శ పెట్టిండు. ఆ విమర్శ పెట్టితే నా మీద విమర్శ పెడతామని చెప్పి ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పంపేసింది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా. విలేకరులు ఎప్పుడన్నా కేసీఆర్ ప్రశ్నిస్తే అవమానిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు, వాళ్ళ మీద జైలు పంపిండు, తాటిని కూడా ప్రయోగించాడు. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు స్థాయిలో అనుకుంటున్నాను. ఒక సాక్ష్యం చెప్తున్నా, స్వేచ్ఛ అంటే వాళ్ళకే ఉండాలి కానీ ప్రజలకు ఉండదు అని చెప్పి ఆయన ఎట్లా అనుకుంటాడో ఒక సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఒక సాక్ష్యం మీరు గ్రహించండి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రజలు ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు సంఘాలైనా పార్టీలైనా ఎక్కడ ధర్నా చేసేది? ఇందిరా పార్కులో ధర్నా చేసేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేసుకోవడానికి కూడా ఒక సెంటర్ ఉన్నది. సాంకేతికంగా రాజకీయ సెంటర్ ఉన్నది, ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఆ ధర్నా శిబిరమే లేకుండా చేసింది. అంటే ప్రజలకు నిరసన వ్యక్తం చేసుకునే హక్కు, ధర్నా చేసుకునే హక్కు, పోరాటం చేసే హక్కు కూడా లేకుండా చేసింది. నువ్వు ఎట్లా లేకుండా చేస్తావని కోదండరామన్న నాయకత్వం, నువ్వు ఎట్లా లేకుండా చేస్తావని కోదండరామన్న నాయకత్వంలో అదే ఇందిరా పార్కులో ధర్నా జరిగింది. ఇందిరా పార్కులో ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పి ఆయన ధర్నా చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆ లాఠీచార్జ్ జరిగిన రోజు చాలా మంది తలలు పగిలినాయి, చాలా మంది కాళ్ళు ఎరిగినాయి, చాలా మంది చేతులు ఎరిగినాయి, అన్న చొక్కా జరిగింది, అన్న దెబ్బలు తగినాయి. అన్న మీద కేసు పెడితే కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఏది ఇందిరా పార్కు అంతకుముందు ధర్నా చేసుకునే సెంటర్ కదా, నువ్వు ఎందుకు ఆ సెంటర్ లేకుండా చేస్తావని ప్రశ్నించి ధర్నా చేస్తే ఆయన మీద లాఠీచార్జ్ జరిగింది. కానీ అన్న మీద కేసు పెడితే కోర్టు చుట్టూ తిరుగుతుండే. ఇప్పటికి కోర్టు చుట్టూ తిరగడానికి కారణం ఇది పోలీసులు కేసు పెట్టడం వల్లనే. ఎవరు చెప్తే కేసు పెట్టిండ్రు? కేసీఆర్ చెప్తేనే కేసు పెట్టిండ్రు. కానీ అన్నోమో మన కోర్టుకు వెళ్ళిండ్రు, కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ వచ్చి అదేంద్ర పార్కులో ధర్నా చేసిండు. మళ్ళా ఏ పార్కులో ధర్నా చేసిండు? అదేంద్ర పార్కులో ధర్నా చేసిండు. అంటే ధర్నా చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండదు కానీ తనకు మాత్రమే ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటుండా లేదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అంత వాస్తవం కాదా ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంటే స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి, మనకు ఉండదు. స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి, మనకు ఉండదు అనేసి కూడా సాక్ష్యం చెప్పేసాడు. ప్రజాస్వామ్యం ఉండదు, రాజకీయ వ్యవస్థ తీసుకురావాలనుకుంటాను. స్వేచ్ఛ ఉండదు, తనకే స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటాడు. ఇక సమానమైన అవకాశాలు మీ అందరిలో చెప్తున్నా, మీ తండ్రి సమానంగా నేను చెప్తున్నా. నేను కేసీఆర్ ఎక్కువ అవగడపరిచే వాళ్ళలో మహిళల్ని అవగడపరుస్తుంటాడు, ఎక్కువ అవగడపరిచే వాళ్ళని మహిళలను అవగడపరుస్తుంటాడు. ఈ రాజ్యాంగం ఏం చెప్తున్నది? అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వని చెప్తున్నది. ఈ రాజ్యాంగం ఏం చెప్తున్నది? అందరికీ సమానమైన అవకాశాలు అని చెప్తున్నది.
కానీ కేసీఆర్ గారు మహిళలకు సాక్ష్యం చెప్తున్న చూడండి. తెలంగాణ రాకముందు నా బిడ్డలారా మీరు అర్థం చేసుకోండి, మహిళల గౌరవం తెలంగాణ రాకముందు ఎక్కువ ఉండే, కానీ తెలంగాణ వచ్చినాక మహిళల గౌరవాన్ని తగ్గించాడు కేసీఆర్. గౌరవం తగ్గించడం అంటే వాళ్ళ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం వల్ల గౌరవం తగ్గించవచ్చు. అందుకు సాక్ష్యం చెప్తున్నా చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ నుంచి ఉండబడే మహిళలు 5 మంత్రులు ఉండే. మన తెలంగాణ నుంచి ఉండబడే వాళ్ళు 5 మంత్రులు ఉండే. పేరు చెప్తున్నా చూడండి. మన ఉమ్మడి వరంగల్ నుంచి కొండ సురేఖ ఉండే, అదే సమయంలో సవితా ఇంద్రారెడ్డి ఉండే, గీతారెడ్డి ఉండే, సునీత లక్ష్మారెడ్డి ఉండే, అదే సమయంలో డీకే అరుణ ఉండే. ఎన్ని పేర్లు అయితే 5. మళ్ళీ చెప్తున్నా, కొండ సురేఖ, సవితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, డీకే అరుణ 5 ఉండే. తెలంగాణ రాకముందే 5 తెలంగాణలో మహిళా మంత్రులు ఉంటే, తెలంగాణ రావడానికి కారణాల్లో పోరాటాలు చేసిన కాడ మహిళలు లేరా? ఉద్యమాలు చేసిన కాడ మహిళలు లేరా? పాటలు పాడే కాడ మహిళలు లేరా? నిర్బంధం ఎదుర్కొన్న కాడ జైలుకెళ్ళ కాడ మహిళలు లేరా? చచ్చిపోయిన అమరుల త్యాగాల్లో మహిళల త్యాగాలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆయన మంత్రివర్గంలో 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మహిళను కూడా మంత్రి చేసుకోలేదు. ఆయన 18 మంది ఉన్నాక ఒక్క మహిళ కూడా అవకాశం ఇవ్వలేదు. 2014 నుంచి మొదలుకుంటే 18 ఎన్నికలు జరిగావు తప్పు ఒక మహిళకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ రాకముందు ఎంతమంది ఉండే మంత్రులు? 5 ఉండే. కానీ తెలంగాణ వచ్చినప్పుడు ఒక్కరికి ఇవ్వలే. తగ్గించిందా పెంచిందా? తగ్గించిన ఉన్నాయా? 5 ఉన్నాయా? 4 ఉన్నాయా? 3 ఉన్నాయా? 2 ఉన్నాయా? 1 నుంచిందా? 1 లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మనల్ని అవమానించిందా గౌరవించిందా? ఇది సత్యమే కదా, ఈ లెక్కలైతే వాస్తవమే కదా. కానీ ఇప్పుడు 18 మందిలో సమానంగా అవకాశాలు ఇవ్వాలంటే ఎంతమందికి రావాలి? 9 మందికి రావాలి. 18 మందిలో 50% మహిళలకు ఎంతమందికి రావాలి? 9 మందికి రావాలి. ఆ 9 మందిలో ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 2కి అవకాశం ఇచ్చింది. ఆ 2 కూడా ఇచ్చేవాడు కాదు. ఆ 2 కూడా మనసుండి ఇవ్వలే. ఒక మహిళకు భయపడిచ్చింది. ఏ మహిళకు? మంత్రుల్లో మహిళలు ఎందుకు లేకుండా చెప్పి గవర్నర్ బలంగా ప్రశ్నిస్తుందేమని చెప్పి భయంతో మాత్రమే ఈ 2కి అవకాశం ఇచ్చిండు. చంద్రబాబు రావు అనుకున్నాం, సవితా రెడ్డి గారికి అందించుకొని మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. ఆమె కనుక గవర్నర్ రాకపోతే ఈ 18 మందిలో ఒకరు కూడా రావాలి. అంతకుముందు 18 మందిలో ఒక లేదు కదా. తమిళసై గవర్నర్ రానంత వరకు 18 మందిలో ఒక మహిళ లేదు కదా. ఆమె వచ్చినాకనే ఆ 2కైనా అవకాశం వచ్చింది కదా. ఆ 2కి రావడం అంటే ప్రేమతో ఇచ్చినట్ట, ఆమె మీద భయంతో ఇచ్చినట్ట. అందువల్ల దాన్ని అర్థం చేసుకుంటే మిమ్మల్ని అవగరపరిచే వ్యక్తి ఎవరైనా ఉంటే, మీ ప్రాతినిధ్యం దెబ్బతీసే వ్యక్తి ఎవరు ఉంటే కేసీఆర్ నుంచి కూడా స్పష్టంగా రుతవుతుందని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. కేసీఆర్ రాజ్యాంగం రాస్తే ఏమవుతుంది? మహిళలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని రాసుకుంటారు. దీన్ని గ్రహిస్తారని రాసుకుంటున్నాను. ఇకపోతే మీరు నా బిడ్డలతో సమానమైన మీకు విజ్ఞాపిస్తున్న చదువుకున్న బిడ్డలు ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అగ్రకులాల్లో పేద వర్గాల బిడ్డలు కూడా ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఎవరికి ఎంత ఇవ్వాలి? రేపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ అంటున్నాడు. ఎంత అన్నాడు? ఒక 80,000 ఉద్యోగాలు భర్తీ అంటున్నాడు. అమలు చేస్తాడా లేదా పక్క పెట్టు. భర్తీ అన్నాడు కదా, మొన్న ఒత్తిడి తట్టుకోలేక అన్నాడు కదా. 80,000 మనం 1,00,000 అనుకుందాం. ఒకవేళ 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ ఉద్యోగాలు ఎన్ని రావాలి? 19,000 రావాలి. ఎందుకంటే వాళ్ళ జనాభా 19% ఉన్నది. ఎస్టీలకు 10,000 రావాలి 1,00,000కు. ఎందుకంటే ఎస్సీల జనాభా 10% ఉన్నది. బీసీలకు 52% అంటే 52,000 ఉద్యోగాలు రావాలి 1,00,000. అంటే 52% వాళ్ళు ఉన్నారు. ముస్లింలు ఎంతమంది ఉన్నారు? 12% ఉన్నారు. వాళ్ళ 1,00,000కు 12,000 ఉద్యోగాలు రావాలి. అగ్రకులాల పేద బిడ్డలకు ఎన్ని రావాలి? 7% ఉంటే 7% కూడా రావాలి. కానీ మీ దృష్టి తీసుకోకుండా కేసీఆర్ గారు 19% ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేదు. 15 అమలు చేస్తున్నాడు. అంటే 19,000 ఉద్యోగాలు రావాల్సిన చోట 15,000 వస్తే ఇంకా 4,000 పోతున్నాయి. ఎవరికి పోతున్నాయి? ఎస్సీ అయిపోతుంది. అట్లనే ఎస్సీలు 10% రిజర్వేషన్ రావాలి. పెంచుతానంటే దాని కానీ పెంచలేదు. పెంచక ముందే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. 10,000 రావాల్సిన చోట ఇప్పుడు వాళ్ళకి 6% ఉన్నది. అంటే ఇంకా 4,000 వాళ్ళకి రావట్లేదు. అంటే 4,000 ఎస్సీలకు రావట్లేదు, 4,000 ఎస్సీలకు రావట్లేదు. ఇక బీసీలకు ఎంత? 52,000 రావట్లేదు. ఉద్యోగాలు 1,93,000 కావాలి. 41,000 ఉద్యోగాలు
ఉంటే 7% 30% ఉంటే 2% ఇవ్వాలి. 2% ఇవ్వాల్సిన చోట అగ్రపాల వేతనాన్ని పెడతాం 10% రిజర్వేషన్ పెడుతున్నాం. జనాభా 7%, 2% ఇవ్వలేదు, 7% ఇవ్వట్లేదు, అదనంగా 3% ఇప్పిస్తుందంటే అక్కడ మాత్రం దోష పెడుతున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోదు. ఎస్సీలైనా రావాల్సిన ఎస్సీలకు ఇద్దలేడు, ఎస్సీలైనా రావాల్సిన ఎస్సీలకు ఇద్దలేడు, బీసీలకు ఇద్దలేడు, మైనారిటీలకు ఇద్దలేడు, ఓసీలకు మాత్రం పేదరికం పెడతాం ఇంకా అదనంగా దోష పెడుతున్నాడు. అంటే మనకు రావాల్సిన వేల ఉద్యోగాలు మన తక్కువ చెప్తున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోతారు. స్థాయిలో పోతున్నాడు. రేపు కనుక ఆయన నమ్ముకుంటే ఆయన రాసే కొత్త రాజ్యాంగం కదా రాజ్యానికి వ్యవస్థ తీసుకొస్తే ఈ మహిళలు చదువుకోవాలని రాస్తే అప్పుడు మనం చదువుకోలేదు. ఎస్సీలకు ఉద్యోగాలు రిజర్వేషన్ అందని చెప్తే మనకు అవకాశాలు రావు, బీసీలకు అవకాశాలు రావు, మైనారిటీలకు అవకాశాలు రావు, ఎస్సీలకు అవకాశాలు రావు. ఎవరికి అవకాశాలు రాకుండా చేయడం కోసం ఆ కుటుంబ పెద్దలాన్ని శాస్త్రం పెట్టుకోవడం కోసమే ఈ రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగానికి తెరలేపిండు. ఆ రాజ్యాంగమే కనుక ఆయన రాస్తే ఉన్న అవకాశాలు పోతాయి అనేసి కూడా మీరు మర్చిపోతాం సార్ని కోరుకుంటూ మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాన్ని కాపాడుకోవడం అంటే అంబేద్కర్ను గౌరవించుకోవడం, రాజ్యాన్ని కాపాడుకోవడం అంటే మనం చదువుకునే స్వేచ్ఛ లేదు. భాస్కర్ సార్ బండి ఇక్కడ మీద భాస్కర్ సార్ బండి డాడీ బండి కావాలి. డాడీ బండి ఒకసారి భాస్కర్ సార్ని డాడీ బండి అడిగి డాడీ బండి అది కాదు ఎవరో బయట ఉంది కానీ డాడీ బండి తీసి అడిగి బండి బండి రేపు ఏప్రిల్ 9 హైదరాబాద్ లో పెద్ద ప్రదర్శన జరగబోతుంది. ఆ ప్రదర్శనలో మన శక్తి కావాల్సి ఉంటుంది. నా బిడ్డలైన మీరు మీ భవిష్యత్తు కోసం రైతులని, నా బిడ్డలైన మీరు మీ భవిష్యత్తు కోసం రాజ్యాంగం బండికి కావాలి. రాజ్యాంగం చదువుకోవడానికి వచ్చారు. ఆ రాజ్యాంగం స్వేచ్ఛ ఉండదు, గౌరవం ఉండదు. కేసీఆర్ రాజ్యాంగం వ్యతిరేకం, కేసీఆర్ మహిళలకు వ్యతిరేకం, కేసీఆర్ ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు వ్యతిరేకం, కేసీఆర్ అంబేద్కర్ వ్యతిరేకం. ఇట్లాంటి వ్యక్తిని మన రాజకీయంలో ఓడించే మీటింగ్ అయిపోతాడ నన్ను డ్రాప్ చేసి వస్తారు. ఎవరిని మీకు ఎవరు వస్తారు అన్న వస్తాడు సార్. వచ్చి శక్తిని చాటడానికి మీరు భాగస్వామి కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు రావడమే కాకుండా మీరు ఇక్కడ ఉన్న చోట నుంచి మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి, మీరు ఉన్న చోట నుంచి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, మీ బంధువులతో మాట్లాడండి. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనందరికీ గుర్తింపు కావాలంటారు కనుక, రాజ్యాంగం ఉంటేనే మనం బతుకుంటారు కనుక ఈ రాజ్యాన్ని తొలగించే కేసీఆర్ను ఎదుర్కోవడానికి మీరు కూడా రండి అని చెప్పి మన తల్లిదండ్రులు బంధువులు మన ఊళ్ళో సాధించే బాధ్యత తీసుకోవాలని, మీరు రావాలని, మీ గ్రామంలో మీ కుటుంబ సభ్యులతో పాటు మన గ్రామంలో ఎంతమంది పరిచయం ఉందా వాళ్ళందరినీ హైదరాబాద్ రప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను సంఘటన వ్యక్తం చేస్తూ ఈ బాధ్యత నెరవేర్చాలని కోరుకుంటూ, అన్న మేము రావడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తాం, మా తల్లిదండ్రులు కూడా అక్కడ రప్పిద్దామన్న వాళ్ళు ఆత్మసాక్షి ఒకసారి చేతులెత్తాల్సిందిగా నేను సంఘటన వ్యక్తం చేస్తూ మీరు రావాలని మీరు వస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై భీమ్. ఒక 10 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. తెలంగాణ సాధించే పోరాటంలో అగ్రగణ్యుడు అన్నయ్య. కులాలు, మతాలు, రాజకీయాలు అన్నిటిని పక్కన పెట్టించి 3.5 కోట్ల మందిని ఒక తాను తీసుకొచ్చిన వ్యక్తి తనే. వేలాది మందికి ఉన్నత విద్య నేర్పించి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చిన ప్రొఫెసర్ తనే. అన్న మీ ముందు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతాడు. మళ్ళా చెప్తున్నా, ఈ పూట 1 గంట ఆలస్యం తింటేనే ప్రాబ్లం ఉన్నారు. ఈ పూట 1 గంట చదువుకోపోయినా మన రాత్రి 1 గంట సేపు చదివినందుకు ఇబ్బంది లేదు. కానీ మన పెద్దలు ప్రొఫెసర్ తెలంగాణ సాధించి మీ భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేసిన అన్న కోదండరామన్న మాట వినాల్సిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను. ధన్యవాదాలు. మందకృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు. నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం అంటే ఒక పరిచయం. ఈ ఉద్యమంలో 50 మంది ప్రజలు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు దీంట్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. నేను ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు కల్వకుర్తి ఒక మిత్రుడు ఇంటికి పోయాను. ఆయన పాప 8 నెలలు 9 నెలలు. అప్పుడప్పుడే మాట
నేర్చుకుంటుంది. ఆ తల్లిదండ్రులు మామూలుగా అమ్మ నాన్న అత్త అక్క అని మాటలు నేర్పిస్తారు. కానీ వాళ్ళిద్దరు కూడా పాపకు జై తెలంగాణ అంటే అనడం నేర్పించింది. ఆమె జై తెలంగాణ అనగానే చేయట్లన్నీ వాళ్ళు సంబరపడి పొంగిపోయేది. తెలంగాణ ఉద్యమానికి ఉన్న స్పిరిట్ అటువంటి. అట్లా మూలకున్న ముదుసలి నుంచి అప్పుడే పుట్టిన పసిపాప దాకా ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతమంది అయితే నిజానికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. మేమందరం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళినాం ఒకసారి. సూర్యాపేట నుంచి ఒక అమ్మాయి, పేరు సరిగ్గా గుర్తుకొస్తలేదు ఇప్పుడు, కానీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకుంటే ఉస్మానియా ఆసుపత్రిలోని బర్న్స్ వార్డులో ఆమెను పెట్టింది. నిజంగా కాలిపోయినాక ఏం చేస్తారంటే ఒంటి నిండా ఆ బట్ట పెట్టి ఉన్నది ఆ అమ్మాయి. ఇక ప్రాణం పోతుంది రేపో మాపో అనే పరిస్థితి. మేమందరం వెళ్ళి ఆమె కంటి చూపు కూడా సరిగ్గా అందలేదు. అమ్మ నా పేరు కోదండరామ్, ఈయన స్వామి గౌడు, ఈయన ఇంకొక ఆయన, అందరి పేర్లు పరిచయం చేసిన ఆమె అందరినీ గుర్తుపట్టింది. ఒక్కొక్క పేరు చెప్తున్నప్పుడల్లా ఆమె అందరి నుంచి జై తెలంగాణ అని చెయ్యెత్తుతుంది, జై తెలంగాణ అని చెయ్యెత్తుతుంది. మేమందరం షాక్ అయిపోయినాం. ఆ అమ్మాయిని అడుగుతున్న